ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం షామీ నుంచి అన్నమాట. సో షామీ 17T స్మార్ట్ ఫోన్ అవుతుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఒకటి వచ్చేసరికి వైలెట్ కలర్, నెక్స్ట్ వచ్చేసరికి డీప్ బ్లూ కలర్ ఆప్షన్స్లో కూడా మనకి రాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే IQ16 నుంచి అన్నమాట. సో IQ16 అయితే గ్లోబల్గా లాంచ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం IQ16కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతుంది మన IMEI డేటాబేస్లో స్పాట్ అయిందంట. మోడల్ నెంబర్ చూసుకుంటే 12601 అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో త్వరలో IQ16 అవుతుంది ఇండియాలో రాబోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుని మోటరోలా ఎడ్జ్ 70 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్ గురించి మనకు అందరూ తెలిసి, కానీ ఈ స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్ వస్తుంది. సో ఇక్కడ అన్ని కూడా ప్యాంటాన్ సిరీస్ కలర్సే విత్ డిఫరెంట్ టెక్స్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే చికోయి కాఫీ కలర్ అండ్ స్టార్మీ సీ కలర్ అండ్ జింఫాల్డీ షేడ్ కలర్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. సో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ షేడ్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పేటిఎం నుంచి అనమాట. సో పేటిఎం వాళ్ళు పాకెట్ మనీ ఫీచర్ని తీసుకొచ్చి టీనేజర్స్కి. సో యాక్చువల్లీ చెప్పుకోవాలంటే స్లైట్లీ రీబ్రాండ్ వర్జన్ అనుకోవచ్చు. యూపీఐ సర్కిల్ అనే ఫీచర్ ఉంది కదా, సో అదే యూపీఐ సర్కిల్ ఫీచర్ని అనుకోవచ్చు. సో దీంట్లో లిమిట్ వచ్చేసరికి 5,000 నుంచి 15,000 మధ్య లిమిట్ ఉంది. నెల మొత్తానికి యూపీఐ సర్కిల్లో పేరెంట్స్ సర్కిల్లో యాడ్ చేసుకుంటే టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళని చెప్పడం. సో గూగుల్ వాళ్ళ AI అవుతుందో ఒక గ్లిచ్ బయటపడ్డదంట. సో ఇది తీసుకుంటే డిస్రిగార్డ్ ఏదో వర్డ్ వచ్చినప్పుడు అది బగ్ వచ్చింది అన్నమాట. సో దాన్ని వాళ్ళు ఫిక్స్ చేసినాం అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిరన్నమాట. సో ఇది మంచి ఇనిషియేటివ్. వాళ్ళు గూగుల్ వాళ్ళు తొందరగా ఏవైతే బగ్స్ ఉన్నాయో సాల్వ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుని మెటా నుంచి అన్నమాట. సో మెటా వాళ్ళు అయితే కొత్తగా ఫార్మ్స్ యాప్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇది రెడిట్ ఉంది కదా, దానికి ఆల్టర్నేటివ్ లాగా తీసుకొస్తారు అన్నమాట. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఓన్లీ ఫర్ ఐఫోన్ అనేసి అవుతుంది నేను చెక్ చేసినప్పుడు. నెక్స్ట్ చూసుకుని ChatGPT నుంచి అన్నమాట. సో ChatGPT ఫర్ పవర్ పాయింట్ అని తీసుకొచ్చారు. ఇక్కడ ఇది బీటాలు ఉందన్నమాట. స్లైడ్స్ చూసాం కదా, దాని క్రియేషన్స్కి అండ్ ఎడిటింగ్కి ఇది యూజ్ చేస్తాం అనేసి అయితే అన్నారు. సో ఇది వచ్చేసరికి అయితేనేమో ఇది బీటా ఏదైతే ఉందో గ్లోబల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఎడ్యూస్, టీచర్స్, K-12 ఫ్రీ, గో ప్రో అండ్ ప్లస్ టియర్ వాళ్ళందరూ కూడా ఇది అయితే బీటా వర్జన్ అయితే ట్రై అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అది గ్రాఫిక్ కార్డ్ గురించి అన్నమాట. ఇది స్పార్కిల్ వాళ్ళు అయితే అన్నమాట. స్పార్కిల్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళది ఆర్క్ ప్రో B50 గ్రాఫిక్ కార్డ్ అయితే లాంచ్ చేశారు. ఇది సింగిల్ స్లాట్ GPU అనమాట. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే డిస్ప్లే పోర్ట్ 2.1తో పాటు వస్తుంది. 72 వాట్స్ పవర్ కన్సంప్షన్తో పాటు వస్తుంది. 16GB మోడల్ అనమాట. ప్రైస్ చూసుకుంటే $349 అనమాట. సింపుల్ చెప్పాలి, $345 అంటే 35,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. సో సర్వర్ వర్క్ స్టేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది కొంచెం బాధకర విషయం అనుకోవచ్చు. ఎవరైతే డెస్టినీ ఆడిన వాళ్ళకైతే కొంచెం అనుకోవచ్చు. సో బంజీ వారి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి అన్నమాట. ఎండ్ ఆఫ్ ది డెస్టినీ టు కంటెంట్ అప్డేట్ అనమాట. సో కంటెంట్ అప్డేట్ ఉంది అనేసి అయితే అంటారు. సో చాలామంది తీసేయడం వల్ల స్టూడియో నుంచి కంటెంట్ అయితే ఉండకపోవచ్చు అనేసి అంటారు. సో డెస్టినీ అప్పుడు ఆడిండే. సో ఒకవేళ ఆడేటోళ్ళు ఉంటే కింద అప్డేట్ చేయండి. నెక్స్ట్ చూసుకునే పబ్జీ 4D నుంచి అన్నమాట. సో ఈ గేమ్ అయితే మీకు స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఎందుకు స్టీమ్లో అవైలబుల్ ఉందంటే ఇక్కడ పర్చేస్ కానీ ఇక్కడ ఏంటంటే స్టీమ్లో $88 ఉంది. అండ్ ఆల్సో ఈ గేమ్కి డెమో వర్షన్ ఉంది. సో డెమో ఆడి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్గానే ఉంటుంది. తక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నవి. ఇక్కడ 3GB స్టోరేజ్, 2GB ర్యామ్, షేడర్ ప్రాసెసర్ 3.0 GHz ప్రాసెసర్ ఉంటే ఈజీగా గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.